శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ. స్త్రీ పురుష వశీకరణ, విద్యా ఉద్యోగం, వ్యాపార సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, విదేశీ ప్రయాణం, భార్యాభర్తల మధ్య కలహాలు, ఇటువంటి అనేక సమస్యలకు కోయి దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును. ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది. గురూజీ నంబర్ 9739945691. రండి, ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీరామనవమి 2024 ఈ రాశుల వారికి దశ తిరిగినట్లే అని తెలియజేస్తున్నారు జ్యోతిష్య నిపుణులు. ఈ సంవత్సరం శ్రీరామనవమి చాలా స్పెషల్. చైత్ర మాసము శుక్లపక్షము 9వ రోజు శ్రీరామనవమిని జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమిని జరుపుకోబోతూ ఉన్నారు. శ్రీరామనవమి రోజు శ్రీరాముడు జన్మించిన అభిజిత్ ముహూర్తంలో అరుదైన యాదృచ్ఛిక సంఘటనలు జరుగుతుంది. ఇదే రోజు గజకేసరి యోగం వల్ల కూడా కొన్ని రాశుల వారికి కష్టాన్ని తీసుకువస్తుంది. ముఖ్యంగా శ్రీరామనవమి రోజు అదృష్టాన్ని పొందే రాశులేంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఈ రాశుల వారికి దశ తిరగబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో కొత్త వెలుగులు చూస్తారు. ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి నుంచి అదృష్టం పట్టబోతున్నటువంటి ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి వారు. ఈ యొక్క మేషరాశి జాతకులకు రేపటి నుంచి వీరి యొక్క జీవితంలో కొత్త వెలుగులు చూడబోతూ ఉన్నారు. ఈ యొక్క శ్రీరామనవమి మేషరాశి వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ సమయంలో మేషరాశి జాతకులు తమ ఆర్థిక అడ్డంకులను అధిగమించడంలో విజయాలను సాధిస్తారు. మేషరాశి వారు ఊహించిన విధంగా పూర్వీకుల యొక్క ఆస్తి కూడా వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నత స్థానాన్ని అధిరోహించబోతూ ఉన్నారు. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. భాగస్వామితో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఈ రాశి వారిపై రాముడి యొక్క దయ తప్పకుండా ఉంటుంది. శ్రీరాముడి యొక్క అనుగ్రహంతో ఈ మేషరాశి వారికి రేపటి నుంచి విపరీతంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు. విపరీతమైనటువంటి యోగాలతో వీరి యొక్క జాతకంలో కొన్ని వెలుగులను చూడబోతూ ఉన్నారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో కూడా గౌరవ మర్యాదలు రాబోతూ ఉన్నాయి. మేషరాశి వారికి ఆదాయం ఆశించినటువంటి రీతిలో ఉండబోతూ ఉంది. బంధుమిత్రుల యొక్క కలయిక ఉంటుంది. ఇది మీకు ఎంతో ఆనందాన్ని కూడా కలిగిస్తుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు. మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడబోతూ ఉంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి దశ తిరగబోతుందని చెప్పుకోవచ్చు. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. మంచి ఆలోచనలతో కూడా ముందుకు సాగబోతూ ఉన్నారు. నూతన పరిచయాలు ఎంతో లాభసాటిగా ఉంటాయి. సంతానం వల్ల కూడా ఎన్నో లాభాలను గడిస్తారు. స్థిరాస్తి సంబంధిత ఒప్పందాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో చిన్న చిన్న చికాకులు ఉన్నప్పటికీ కూడా అధిగమించి ముందుకు సాగడం అనేది జరుగుతుంది. ఈ యొక్క శ్రీరామనవమి ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో మీ జీవితంలో కొన్ని వెలుగులు చూడబోతూ ఉన్నారు. వృత్తి ఉద్యోగంలో ఉన్నటువంటి చికాకులన్నీ తొలగిపోతూ ఉంటాయి. వడదుకులన్నీ తొలగిపోతూ ఉంటాయి. కుటుంబ సంబంధ వ్యవహారాల ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఈ యొక్క శ్రీరామనవమి ఆ రామివారి మీకు అదృష్టాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశి కర్కాటక రాశి వారు. శ్రీరామనవమి రోజు కర్కాటక రాశి వారికి అదృష్టం కలిసి రాబోతూ ఉంది. మీరు భవిష్యత్తులో ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు పొందడమే ఒక అద్భుతంగా ఉండబోతూ ఉంది. ఒక మంచి వ్యక్తిని మీరు కలుసుకునే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం ఎంతో సానుకూలంగా అద్భుతంగా ఉంటుంది. మీ భవిష్యత్తు యొక్క ప్రణాళికల నేపథ్యంలో ప్రయోజనాలు పొందడానికి మీకు అనేక అవకాశాలు రాబోతూ ఉన్నాయి. గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు మీకు రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క శ్రీరామనవమి కర్కాటక రాశి వారికి అన్ని విధాలా బాగుంటుంది. ఆదాయానికి ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి లోటు అనేది ఉండదు. కుటుంబ సభ్యులతో వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. దూర ప్రాంతాలలో ఉన్నటువంటి పెద్దవారిని కలుసుకుని కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను చర్చించుకుంటారు. చేపట్టినటువంటి ప్రతి వ్యవహారాల్లోనూ కూడా విజయం మీదే అవుతుంది. కుటుంబ సభ్యులతో కూడా సఖ్యతగా వ్యవహరించి పనులన్నీ పూర్తి చేసేసుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో కూడా ఆశించినటువంటి లాభాలు ఉంటాయి. నూతనమైనటువంటి గృహ నిర్మాణాలు ప్రారంభిస్తారు. విద్యార్థులు విదేశీ ప్రయాణాలు కూడా సత్ఫలితాన్ని ఇస్తాయి. సంతాన విషయంలో ఎన్నో శుభవార్తలు వింటారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలికమైనటువంటి రుణాల నుంచి బయటపడతారు. మీరు నమ్మి సహాయం చేసిన వారు మోసం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క శ్రీరామనవమి కర్కాటక రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోబోతూ ఉన్నాయి. భవిష్యత్తులో ఆర్థిక ప్రయోజనాలు పొందడానికి మీరు ఒక మంచి వ్యక్తిని కూడా కలుసుకోబోతూ ఉన్నారు. కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. భవిష్యత్తు ప్రణాళికలు వేయబోతూ ఉన్నారు.
అనేక విధాలుగా ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి మీ జీవితంలో అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు. తరువాత రాశివారు తులారాశివారు. తులారాశి వారికి యొక్క సమయం బాగా కలిసి వస్తుంది. పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసేస్తారు. వాహనం లేదా ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో కూడా మీరు డబ్బు ఎవరికైనా విరాళంగా ఇస్తే మీకు ప్రయోజనాన్ని ఇస్తుంది. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం మీకు లాభాలను కలిగిస్తుంది. మీ యొక్క కెరీర్ మెరుగుపరుచుకోవడానికి ఇది గొప్ప అవకాశాలు పొందే అవకాశంగా చెప్పుకోవచ్చు. మీకు కెరీర్ను మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు. ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము. గ్రహ సంచారం ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. శారీరక శ్రమ నుంచి బయటపడతారు. సమయానికి నిద్రాహారాలు చాలా అవసరము. ఉద్యోగంలో కూడా స్థాంచల సూచనలు ఉన్నాయి. ఆకస్మికమైనటువంటి గృహ మార్పులు రాబోతూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా వృత్తి వ్యవహారాల్లో చివరి వరకు కూడొచ్చిన అవకాశాలు చేజార్చుకోకండి. ఇంటా బయట కూడా అద్భుతంగా ఉండబోతూ ఉంది. సాక్షాత్తు ఆ స్వాముల వారి యొక్క అనుగ్రహంతో మీ జీవితంలో కొన్ని విషయాలు అద్భుతంగా సాగబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నాయి. ఆర్థిక పరంగా, ఉద్యోగ పరంగా అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉండబోతూ ఉంది. బాగా కలిసి వస్తుంది. మీరేవైతే గత కొద్ది కాలంగా పెండింగ్ లో పెట్టేటువంటి పనులు ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. వాహనాలను, ఆస్తులను కొనుగోలు చేస్తారు. మీరు ఎవరికైనా సరే డబ్బు ఇచ్చే దానివల్ల ప్రయోజనాలు పొందబోతూ ఉన్నారు. ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతున్నారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు. శ్రీరామనవమి నుంచి ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతూ ఉంది. తర్వాత రాశి మకర రాశి వారు. ఈ రాశి జాతకులకు శ్రీరామనవమి శుభాలను చేకూరుస్తుంది. మీ కెరీర్లో పురోగతి సాధించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆర్థికంగా ఈ సమయంలో అభివృద్ధి సాధిస్తారు. ధార్మిక ప్రదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకూల విధంగా నెరవేరుస్తూ ఉన్నారు. అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. మకర రాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయంగా కూడా చెప్పుకోవచ్చు. ఉద్యోగరీత్యా, ఆరోగ్యరీత్యా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. అవరోధాలు అన్ని తొలగిపోతాయి. ఆరోగ్య విషయంలో శుభవార్తలు వింటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వివాహాది శుభకార్యాలు హాజరవుతారు. సమాజంలో పెద్దల పట్ల ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రులతో కూడా సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించినటువంటి ఎన్నో మార్పులు రాబోతూ ఉన్నాయి. విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ధనపరంగా అద్భుతంగా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. అనుకూలమైన శుభ ఫలితాలు ఎన్నో రాబోతున్నాయి. ఆ శ్రీరాముడి యొక్క అనుగ్రహంతో మకర రాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది. మీనరాశి వారికి ఈ యొక్క మీనరాశి జాతకులకు అనుకూలమైనటువంటి ప్రయోజనాలు ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంటి వాతావరణం ఉల్లాసంగా మరియు ఆందోళనగా ఉంటుంది. మీరు మీ కాలంలో డబ్బులు పెట్టుబడి పెడితే కలిసి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి సమస్యలు లేకుండా అందరూ సామరస్యంగా జీవించే అవకాశం కూడా ఉంది. సామరస్యపూర్వకమైనటువంటి జీవితాన్ని మీరు పొందుతారు. ఇంటా బయట కూడా అద్భుతంగా ఉంటుంది. మీనరాశి వారికి ఇది ఒక అద్భుతంగామైనటువంటి కాలంగా కూడా చెప్పుకోవచ్చు. అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన ప్రయత్నాలన్నీ కూడా పూర్తిగా ఫలిస్తాయి. ధన వ్యవహారాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. విద్యా విషయాల్లో కూడా దృష్టి సాగిస్తారు. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో సౌఖ్యం లభిస్తుంది. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడడం అనేది జరుగుతుంది. విదేశీ ప్రయాణాలకు అవకాశాలు వస్తాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.